హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి కట్టంగూరు మండలం చెరువన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సేవలు అందిస్తున్నారో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయినారు? మీరు చేస్తున్న సేవలు ఎట్లాంటివి? మేము కాంగ్రెస్ పార్టీ వేముల వీరేశం జాయిన్ అయినప్పుడే మేము కూడా మా చెరువన గ్రామస్తులు మొత్తం అన్ని కుటుంబాలు దాదాపు 80% చెరువన గ్రామంలో వీరేశం అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరేశం అన్న ఉండగానే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాగానే మేము టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు చేరినాం. తర్వాత మళ్ళా వీరేశం అన్న కాంగ్రెస్లో చేరినప్పుడు మేము కూడా వీరేశం అన్న నమ్ముకొని పోయిన కాబట్టి ఆయన మటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే లేకున్నా వీరేశం అన్న మటే ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఓకే సార్, మీ సతీమణి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? చెరువన్నారం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొద్దిగా వెనకబడ్డాయి. ఎందుకంటే అప్పుడు మేము సిపిఎం పార్టీలో ఉన్నాం. ఫస్ట్లో సిపిఎం పార్టీలో అసలు వాస్తవానికి ఎమ్మెల్యే లేడు. అప్పుడు గతంలో నోవల్ నర్సరీ ఉన్నప్పుడు కొద్దిగా అభివృద్ధి పనులు సీసీ రోడ్లు అవి అక్కడ రాలేదు. మామూలుగా బీటీ రోడ్డు సబ్ స్టేషన్ అప్పుడు నోవల్ నర్సరీ ఆధ్వర్యంలో అప్పుడు వేసినాము. తర్వాత సీసీ రోడ్లు మొత్తం గ్రామం వెనకబడిపోయింది. అభివృద్ధి కుంటుపడుతుందని వీరేశం అన్న ఆధ్వర్యంలో మేము అన్నకాడికి పోయినాం. అన్నకాడికి పోయినాక సీసీ రోడ్లు చెరువన్న గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు వీరేశం గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? అప్పుడు వాస్తవానికి మా ఊరు చెరువన్నారం గ్రామం వాటర్ సప్లై లేదు. మిషన్ భగీరథ వాటర్ సప్లై చెరువన్నారం గ్రామానికి వచ్చింది. కానీ వాస్తవానికి అప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టిండు, కానీ ఇంతవరకు ఆ బిల్లులు కూడా రాలే. ఇప్పటికి కూడా నేను మాజీ సర్పంచ్గా ఉన్నప్పుడు 2018 2017 మిషన్ భగీరథ కాంట్రాక్ట్ చేసిన. ఇప్పటికి 10 lakhs కావాలి. ఇప్పటికి వాస్తవానికి అయితే రాలేదు. చెరువన్నారం గ్రామంలో లిఫ్ట్ కార్యక్రమం చెరువన్నారం గ్రామం 8 గ్రామాలకు లిఫ్ట్ అన్నారం ఐటిపాలెం చెరువు నుంచి చెరువన్నారం గ్రామం కడపర్తి నెల్లిబండ ఈ లిఫ్ట్ కార్యక్రమానికి చెరువన్నారం గ్రామంలో వీరేశం గారు 111 కోట్లు శాంక్షన్ చేయించాడు. అది పెద్ద కార్యక్రమం. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినాక వీరేశం అన్న ఓడిపోవడం జరిగింది. ఓడిపోయాక అది యాడేసిన గొంగుడు ఆడనే ఉన్నది. అప్పటిదాకా గాలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాన్ని పునరుద్ధరించి మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండు. 111 కోటి శాంక్షన్ అయింది. దాన్ని ఇప్పుడు పైప్ లైన్లు కూడా పూర్తయినాయి. అది అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. వీరేశం ఆందోళనలో ఇప్పుడు లిఫ్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఆంటిపాలెం లిఫ్ట్. ఓకే సార్, ఇక్కడ చిరుమర్తి లింగయ్య మొన్నటి వరకు ఎమ్మెల్యే కొనసాగింది సార్. కాంగ్రెస్లోనే గెలిచి బీఆర్ఎస్లో పోయింది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్? కొన్ని సీసీ రోడ్లు చేసిండు కానీ వాస్తవానికి సీసీ రోడ్లు స్కూళ్ళు అవి చేసిండు కానీ దానికి ఇంతవరకు బిల్లులు రాలే. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక ఇప్పుడు ఆ బిల్లులు ఇప్పిస్తున్నాం. చెరువన్నారం గ్రామానికి ఒక స్కూల్ పెట్టిండు. ఆ స్కూల్కి ఇంతవరకు బిల్లులు రాలే. బీసీ కమిటీ అనేది పెట్టిండు యాదవులకు. దానికి ఇంతవరకు రూపాయి లేదు. దాన్ని ఇప్పుడు వేముల వీరేశం నాయకత్వం దాన్ని డబ్బులు ఇప్పించాలని మొన్ననే చెప్పినాం. దాన్ని ఇంతవరకు రూపాయి లేదు. అది కట్టి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు బిల్లు లేదు. సీసీ రోడ్లు కొన్ని వేసిండు. ఆ సీసీ రోడ్లకు కూడా వాస్తవానికి ఇప్పటికీ బిల్లులు లేవు. కొంత వెనకబడి ఉంది. ఎందుకంటే చేసిండు కానీ బిల్లులు లేవు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్నే డబ్బులు పెట్టవలసి వస్తుంది. సార్, మీరు రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా చేశారని తెలిసింది సార్. మీరు రైతులకు ఎలాంటి సేవలు అందించారు? రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా కేసీఆర్ గారు నియమించారు కానీ పేరుకే రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, కానీ మమ్మల్ని పిలిచింది లేదు. దానికి ఒక ఆఫీస్ లేదు, దానికి ఒక అధికారం లేదు. దానికి ఏమైనా పేరు అధ్యక్షుడు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిని పెట్టారు. దానికి ఏం అధికారాలు ఇవ్వలేదు. మేమేదో నామాత్రం అధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుడు తప్ప వేరేదైతే ఏం లేదు. సార్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవి ఇక్కడ ఎంత మేరకు అమలైనాయి సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా చెరువన్నారం గ్రామానికి ఒక్కటి రాలే. దళిత బంధు అని పెట్టారు, ఒక్కటి కూడా రాలే. బీసీలకు అని పెట్టారు, 1-2 వచ్చినాయి. అది ఎలక్షన్ స్టంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టారు. 1-2 బీసీ లోన్లు వచ్చినాయి తప్ప వేరే అయితే దళిత బంధు అయితే మా ఊరికి అసలు ఒకటి కూడా రాలే.
బీసీ బంధు వచ్చి. ఇల్లు మాత్రం ఒక్కటి రాలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 32 ఇల్లు మన వీరేశవన్న ఎమ్మెల్యే అయినాక ఇప్పుడు 32 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇంకో 30-40 ఇళ్ళకు ప్రపోజల్ పంపిన మన ఎమ్మెల్యే గారు కలెక్టర్తో మాట్లాడి పెట్టిస్తాడు. ఒక 60 ఇళ్ళు అయితే ఇప్పుడు వస్తాయి, 72 ఇళ్ళు. సార్ ఇక్కడ కొందరు అనర్హులకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు సార్, ఎంత మటుకు వస్తుంది? నేను ఛాలెంజ్ చేస్తున్నా, చెరువన్నారం గ్రామంలో ఒక్కరికి కనుక అనర్హుడు ఇస్తే మేము దేనికైనా సిద్ధం. వీళ్ళు సెంటర్లో కూర్చుంటాం, ఓళ్ళు వచ్చినా ఏం లేదు, రమ్మండి. ఇల్లు కావాలన్న వాళ్ళకి ఇల్లు పెడితేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు, కార్యకర్త అంటూ ఒక్క ఇల్లు పెట్టలే, అడిగినా పెట్టలే. ఎందుకంటే మనకు వచ్చిన లేదు రాకుండా లేదు, పేద ప్రజలకు మనం ఇల్లు ఇవ్వాలి. ఈ 10 సంవత్సరాలు వెనకబడిపోయింది ఈ గ్రామంలో. పేదోళ్ళకే మనం ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఇల్లు ఇవ్వకుండా మొత్తం వెనకబడ్డ వర్గాలకు ఇల్లు ఇవ్వడం జరిగింది. 32 శాంక్షన్ అయినాయి. సార్ ఇక్కడ ఉద్యోగస్తులకి రేషన్ కార్డులు ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నమాట సార్ ఇక్కడ ప్రజలు, అది ఎంతవరకు వాస్తవం? నాకు తెలిసి అయితే ఉద్యోగస్తుల పిల్లలకైతే ఎవరు రావటం వచ్చి కొట్టి నిన్నమన్నా కూడా రాలే. ఉద్యోగస్తుల పిల్లలకైతే ఏం రాలే, కార్డులు అయితే రాలే. సార్ ఇక్కడ 6 గ్యారంటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి సార్? 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. రైతు భరోసా 6,000 రూపాయలు రైతులకు అందరి ఖాతాలో చేయడం జరిగింది. అట్లాగే రైతులకు మహిళలకు ఆర్టీసీ బస్ సౌకర్యం మంచిగా నడుస్తున్నది. కరెంటు 200 యూనిట్ల దాకా ఫ్రీగా 6 గ్యారెంటీల దాంట్లోనే వస్తున్నది. గ్యాస్ కలెక్షన్ వస్తున్నది 500 రూపాయలు. ఇప్పటికైతే సరే ధరణి ద్వారా ముఖ్యంగా రైతులకు రుణమాఫీ 21,000 కోట్లు ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసింది. నేను రేవంత్ రెడ్డి గారికి అభినందన చెప్తున్నాను. ఎందుకంటే రైతులకు ఏకదమ్మున 21,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అది ఒకటేసారి మాఫీ చేసింది. దాన్ని కొంత అటు ఇటు జరిగినా కానీ 21,000 కోట్లు కొద్ది వెనక ముందు జరిగినా కానీ రైతులకు మాత్రం మంచి మేలు జరిగింది. కొంతమందికి ఇంకా కాలేదంటున్నారు కదా సార్ రుణమాఫీ. 2 లక్షలు దాటిన వాళ్ళకు కొద్దిగా ఆగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక కొడుకు ఉందనుకో, తండ్రికి 1,50,000, కొడుకు 1,00,000 రూపాయలు ఉందనుకో, 2,50,000 అవుతుంది కాబట్టి అసలు అయిపోయినాయి. 2 లక్షల దాకానైతే నాకు తెలిసి చెరువన్నారం గ్రామంలో అన్నీ 2 లక్షల లోపు మాత్రం మొత్తం రుణమాఫీ జరిగింది. సార్ ఇక్కడ ధరణి ద్వారా చాలామంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సార్, ఇప్పటికి కూడా వాళ్ళ సమస్యలు క్లియర్ కాలేవంట. భూభారతి ద్వారా గతంలో 1-2 అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు దాన్ని మన సమావేశంలో మన రెవెన్యూ సదస్సులో పెట్టారు. రెవెన్యూ సదస్సులో భూభారత్లో దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడే ఎంఆర్ ఆఫీస్లో జరుగుతున్నాయి, అవి క్లియర్ అవుతాయి. సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఇక మాజీ ఎమ్మెల్యే ఎవరిని చూడకపోయేది. మేము అప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాస్తవానికి ఆయన దగ్గర వాళ్ళకు తప్ప వేరే వాళ్ళు పిలిచి చేసేది ఏం లేకుండే. వాళ్ళ దగ్గర వాళ్ళకి పనులు చేసేది కానీ వేరే వాళ్ళని మందలేకపోయి చేయకపోయేది. మేము ఆయన దగ్గరికి ఎన్నడూ పోలే. మాజీ చిరుమడి దిగే కాడికి మేము ఎన్నడూ పోలేదు. ఎప్పుడైనా మేము వేరే వేసే గారిని నమ్ముకున్నాం. గెలిచిన దాన్ని కూడా ఆయన నమ్ముకున్నాం, గెలిపించినాం. సార్ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారి సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? మంత్రి గారు ఇప్పుడైతే మాకు వీరేశ్వరన్నకు మంచిగా తోడ్పాటు అందిస్తుండు. మంత్రి గారి ద్వారా మేము అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. మా చెరువన్నారం గ్రామానికి కూడా ఒక రోడ్డు సౌకర్యం వచ్చింది. ఇప్పుడు నిన్న మననే CGF నిధులలో దేవుని గుడి కూడా 50 లక్షలు శాంక్షన్ అయింది. 50 లక్షల రూపాయలు నిన్న మననే శాంక్షన్ CGF నిధులలో. దాని దేవుని గుడి కూడా మేము కడితేందుకు సిద్ధంగా ఉన్నాం. మా ఊళ్ళో అసలు దేవుడే లేడు ఇప్పటివరకు. ఉన్నాడు కానీ గత 7-8 సంవత్సరాల సంతి మూలపడ్డాడు. రాముల వారు కూడా ఇప్పుడు 50 లక్షలు శాంక్షన్ చేయించారు. ఎమ్మెల్యే గారు చొరవ వల్ల, మంత్రి గారు చొరవ వల్ల. సార్ ఇక్కడ నుంచి నల్గొండ నుంచి బస్ సౌకర్యం కావాలంటున్నారు సార్. ఇక్కడ నుంచి అటు కడపర్తి వల్లాల కూడా వెళ్ళొచ్చు అనే రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయంటున్నారు సార్. ఇక్కడ ఉచిత బస్సు నిరుపయోగంగా పోతుందని చెప్పేసి స్థానిక ప్రజలు అంటున్నారు సార్. మరి వాళ్ళకి బస్సు ఏర్పాట్లు ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయి? వాస్తవానికి మేము సర్పంచ్గా ఉన్నప్పుడే బస్ పాసులు తీపిచ్చి మేనేజర్ని పట్టుకొని, డిపో మేనేజర్ని పట్టుకొని బస్ పాసులు తీపిచ్చి బస్సు వేయించినాం. అయితే బస్సు వేయిస్తున్నాం కానీ ఎప్పుడో ఉదయం 6-7 గంటలకు వచ్చేది. బస్సు వచ్చినప్పుడు జనం ఉండకపోయేది. వచ్చి రౌండ్ అప్ తిరిగి కురుమర్తి ఇట్లా కట్టంగూరు నుంచి తిరిగిపోయేది. జనం ఎక్కకపోయేది.
జనం ఎక్కకపోతే ఆర్టీసీ బస్సు ఈడంగా ఆటోలు ఎక్కి కొంత బండ్ల మీద కొంత ఆర్టీసీ బస్సు పోలేకపోవడం వలన అది బస్సు ఆగిపోయింది. ఇక మేము కూడా అశ్రద్ధ చేసాం దాని మీద, బస్సు మీద అశ్రద్ధ చేసాం. ఎందుకంటే ఓళ్ళు ఎక్కుతలేరు, ఈ ఆటోలు బండ్లు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి జనం ఇట్లా వచ్చి అట్లా పోతున్నారు కాబట్టి ఇక బస్సు వచ్చినాక ఆగేటట్లు లేరు అసలు. ఒకసారి ఇప్పుడు ఐటీ పాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎంతమంది రైతులకు న్యాయం జరుగుతుంది అంటారు? మా ఎన్ని విలేజ్లు సెట్ అయ్యాయి? వాస్తవానికి చెరువన్నారం గ్రామం లిఫ్ట్ ద్వారా పెద్ద ఎత్తున పొలాలు పారుతాయి. ఎందుకంటే వాస్తవానికి నీళ్ళు లేవు మాకు. ఆయిల్ పంచలో కిందికి ఉంది, కిందికి వెళ్ళిపోతాయి కానీ మాకు నీళ్ళు లేవు. మా చెరువన్నారం రెవెన్యూ మొత్తం చెరువన్నారం కానీ గార్లాగూడెం, తేలువారగూడెం ఇవన్నీ పారగంత కిందకి వస్తాయి కాబట్టి మాకు చాలా సేఫ్టీ ఉంటుంది. అంటే అంత పారగడ ఎంత ఉంటుంది అన్నారు ఒకవేళ సెట్ అయితే? 2-3 వేల ఎకరాలు ఉంటుంది, 2,000 ఎకరాలకు ఉంటుంది. సార్ ఇక్కడ ఉచిత బస్సు చాలామంది మహిళలు వినియోగించుకుంటలేరు అంటున్నారు సార్, ఎందుకంటే ఊరికి రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులకు మాత్రమే అది వర్తిస్తుంది సార్, మా పేదవాళ్ళం బస్సులో ప్రయాణించలేకపోతున్నాం అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పల్లెటూరులో పంటే ఎక్కువ బయటికి పోతే ఎక్కువ ఉండరు కదా సార్. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి గచ్చిబౌలికి పోతుంది. నేను రేవంత్ రెడ్డి గారు బస్సు ఫ్రీ పెట్టినాక 20-30 సార్లు పోవచ్చు ఆ బస్సులు. ప్రతి ఫ్రీగా వచ్చినట్టేగా, ఒక 30 సార్లు పోయిందంటే 30,000 ఒక 6,000 సేఫ్టీ అయినట్టేగా. అంటే అట్లా చాలామంది ఉన్నారు కానీ ఇక దాన్ని చెప్పుకోలేకపోతున్నాం మేము కూడా. సార్ వేముల వీరేశం గారు రెండోసారి గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో ఏ విధంగా ఉంటుండు? చాలా మంచిగా ఉంటాడు, క్లోజ్గా ఉంటాడు, మాకు అంత పని చేస్తుంది. ఇప్పటికైతే అభివృద్ధి కార్యక్రమం ఏడ ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా వీడికి రావాలన్నా అంటే ఖచ్చితంగా పిలవని అమ్మట వస్తాడు. సార్ విద్యా వైద్యం ఏ విధంగా ఉంది? మీరు గతంలో కూడా అధికార పార్టీ విద్య మీద వీరేశం అన్న చాలా పెడతాడు. ఇప్పుడు స్కూల్ కూడా నడిపిస్తుండు, ఇంగ్లీష్ మీడియం. ఇదివరకు గతంలో కూడా చెరువన్న గ్రామానికి కూడా టీచర్లను కూడా ఇచ్చిన, సొంత నిధులతోటి టీచర్లను కూడా ఇచ్చి ఇంగ్లీష్ మీడియం నడిపించినాం. మా కాడ కూడా సొంత నిధులు చాలా దిక్కుల ఇట్లా ఇద్దరు టీచర్ని అడిగిన వాళ్ళకల్లా ఒక టీచర్, 2 టీచర్లు ప్రతి గ్రామానికి మేము వీరేశం అన్న ఆందోళనలో అన్న సొంత ఖర్చులతోటి ఇంగ్లీష్ మీడియం నడిపించిండు గతంలో. ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు అడిగినా కానీ ఇంగ్లీష్ మీడియం దానికి టీచర్లు ఇస్తే సిద్ధంగా ఉండు. నగరకల్లో కూడా మన కాలేజీలో ఈడ వాసవి కాలేజీలో ఓ స్కూల్ని నడుపుతుండు సొంతంగా. సరే ఇప్పుడు విద్యార్థుల కోసం వీరేశం గారు గెలవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అన్నప్పుడు ప్రజలంతా కూడా కరోనా టైంలో చాలా సేవలు అందించిండు, ఉచిత విద్య అందిస్తున్నారు పిల్లలకు అంటున్నారు. ఆ కరోనా సమయంలో ఎలాంటి సేవలు అందించిండు ఎమ్మెల్యే గారు? వాస్తవం అది. కరోనా మూమెంట్లో ఎమ్మెల్యే గారు ఏ ఊరికి రాకపోయినా ప్రతి ఊరికి ఏడ చనిపోయినా ఎక్కడ కరోనా వచ్చినా కానీ అందుబాటులో వచ్చి ధైర్యం చెప్పి వాళ్ళ కిట్లు ఇచ్చి ఎప్పుడు ఆయన ఇంటికాడ ఉండకపోయేది. ఎప్పుడు మామూలు గ్రామాలలో తిరుగుతూ ఉండేది. అట్లాగే స్కూల్ కూడా వాస్తవానికి చదువు మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాడు. దానివల్ల ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంత పని చేసిండో, ఓడిపోయినాక కూడా ఆ సేవ చేసింది కాబట్టి మళ్ళీ గెలవలేదు ఇక్కడ నగరకల్ నియోజకవర్గంలో. ఓకే సార్, బీసీ వర్గీకరణ కేంద్రం దగ్గరనే ఆగిపోవడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని ముందుకు తీసుకురాలేకపోతుంది? తీసుకొచ్చినట్టే కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ జోడో యాత్రలో తెలంగాణలో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ పెంచుతామన్నాడు. ఎస్సీ వర్గీకరణ కూడా దానికి సపోర్ట్ ఇస్తామన్నాడు. 42% రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు దాన్ని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండు, దాన్ని ఓకే చేయించండి, కేంద్రానికి పంపిండు, ఇప్పుడు గవర్నర్ గారికి కూడా పంపిండు. దాన్ని చేసేది బీజేపీ చేయాలి. మరి బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో ఉంది, 10 సంవత్సరాలు గెలిచింది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలకు కూడా అవకాశం ఇచ్చారు. మరి బీసీలో 42% తెలంగాణ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. మేము రెడ్డి అయినా కానీ మేము రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తున్నాం. సర్లే, వాళ్ళు జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయవలసింది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు జనం ఎక్కువ, వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు, ఎట్లా రాసిండు? రిజర్వేషన్ ఉన్నోళ్ళని లేని అందరిని కనిపెట్టి రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగం రాసినట్టు మా రేవంత్ రెడ్డి గారు కూడా రిజర్వేషన్ ప్రకటించిండు. దానికి బీజేపీ గవర్నమెంటు దాన్ని అమలు చేయాలి, కేంద్రంలో కూడా అమలు చేసి. ఇప్పుడు ఇన్ని రోజులు ఎలక్షన్ కావడం కారణం ఏంటంటే 42% ఇచ్చినాకనే మేము ఎలక్షన్లో పోతాం. రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఉండు, దాని పట్టుదలని ఖచ్చితంగా అమలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. దానికి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అందరం కాంగ్రెస్ పార్టీగా కృతజ్ఞత చెబుతూ ఉంటాం.
సార్ రిజర్వేషన్ అనేది కూడా చట్టసభల్లో అందరికీ వర్తించే విధంగా ఈ రిజర్వేషన్ కావాలంటున్నారు సార్. ఈ స్థానిక ఎన్నికలు కాకుండా కూడా అలా చేయాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని అంటారా? అయితే ఎందుకు సార్, రిజర్వేషన్ ప్రకారం ఖచ్చితంగా కావాలి కాబట్టి చేయాలి. చేస్తే ఓకే, సంతోషం. మరి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు కేంద్రంలో ఉంటే ఎమ్మటే అమలు చేద్దాం. అంటే మీరు 7 మంది ఎంపీలు కూడా ఉన్నారు కదా సార్ ఇక్కడ. 8 మంది ఎంపీలు లొల్లి పెడుతురు కానీ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసింది. ఏదో మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ పెట్టినాక మొన్న 2026లో చేస్తామని ఒక ప్రకటన ఇచ్చారు. అంటే ఆ భయం ఉంది కదా కేంద్ర బీజేపీకి కూడా, ఆ భయం పడ్డది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు ఏడబడతాడ రిజర్వేషన్ పెంచాలంటారు, ఇక మనం కూడా అనకపోతే బాగుంటుందని కేంద్రంలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే లేట్ చేస్తున్నారు దాన్ని. సార్ ఇప్పుడున్న గౌరవ సీఎం గారు అందరి మంత్రులకు ఎమ్మెల్యేకు ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఒక విషయం ఆడిన పేపర్లో, అది తప్పుడు మాటలు సార్. అది బీఆర్ఎస్ నాయకులు ఏమైనా నోరు చేతిలో పట్టుకొని తిరుగుతారు. ఒక మాట చెప్పాలంటే మేము హరీష్ నుంచే గౌరవం ఇచ్చేది ఇదివరకు, కానీ ఇప్పుడు ఆ గౌరవం లేకుండా చేసుకుంటున్నాను. ఏది పడితే అదే స్టేజ్ల మీదకి ఎక్కి ఏది పడితే అదే వరుతుండు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అంతా అసలు ఏది ఇంకా చెప్పుకుంటట్టు ఉండదు. ఇంకా అది ఏది పడితే అది వరుతుర్రు. దాన్ని మేమైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ వస్తలేదు అంటారు. 24 గంటల కరెంటు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పెట్టినప్పుడు 16 గంటల కరెంట్ వస్తే మా కాడ 21 గంట కరెంటు 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. 24 గంటలు ఫుల్ కరెంట్ ఉంటుంది. 3 ఫేజ్ కరెంట్ 21 గంటలు మోటార్లు పోస్తున్నాయి. ఇవాళ అంటే టీఆర్ఎస్ కన్నా ఒక 3-4 గంటలు ఎక్కువనే ఇస్తున్నాం కానీ తక్కువనే తీస్తలేము. దానివల్ల సేఫేగా 24 గంటలు ఇవ్వగా మళ్ళీ ఇంటింటికి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తారు. అది గవర్నమెంట్ ఇచ్చినట్టేగా. రేషన్ బియ్యం ఇస్తారు, సన్న బియ్యం ఇస్తారు. అది రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. ఆయన 10 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలించాడు. సన్న బియ్యం ఏనాడు కూడా ఇవ్వలేదు. అయినా రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. అంటే ఇంటికో 1000 రూపాయలు ఇలా సేఫ్ అవుతున్నట్టేగా. కరెంటు బిల్లు వల్ల 1000 రూపాయలు సేఫ్ అవుతున్నట్టేగా. అంటే చాలా చోట్ల సన్నబియ్యం బాగలేదు. అది అది తప్పు మాట. ఇప్పుడు మా పక్కనే డీలర్షిప్ ఉంది, ఈ పక్కనే ఇల్లే సూపర్ వస్తున్నాయి బియ్యం, సన్న బియ్యం. అంటే మనం పండించిన బియ్యమే కాదు, మనం పండించిన బియ్యం మనకే వస్తున్నాయి. ఆ బియ్యం ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, పక్కనే డీలర్షిప్ ఉంది. సో ఏమన్నా ఒక బాస్తా తేడా వస్తే రావచ్చు, నేను కానట్లేను. ఎందుకంటే గోదావరిలో తడిచో లేకపోతే ఏమైనా అయితే ఏమైనా 1 నెలలోనో లేకపోతే మక్కి కొన్ని వస్తే 1-2 వస్తే రావచ్చు, మొత్తం కానట్లేను. కానీ బియ్యం మాత్రం మంచిగా వస్తున్నాయి. అయ్యే బియ్యం పేదలు ఇవాళ తింటారు, సన్న బియ్యం. ఓకే సార్, మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తారు? తర్వాత తులం బంగారం కూడా ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు సార్, అది సమాధానం చెప్తారు. అది ఆలోచిస్తారు. ఈ గవర్నమెంట్ బాగా అప్పులప్పలైంది. వాస్తవానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయాడు. దానికి కొద్దిగా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా వెనక ముందు చేస్తుంది. దాన్ని ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తుంది కానీ సిద్ధంగా ఉండు. ఈ 2500 కూడా ఇప్పుడే రేపు ఎల్లుండి దాన్ని మాట్లాడుతట్టుంది, క్యాబినెట్లో మాట్లాడుతట్టు పేపర్లలో వస్తుంది. వాస్తవానికైతే 2500 ఇవ్వాలి, ఇస్తారు ఖచ్చితంగా. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మాటను మాత్రం నిలబెట్టుకుంటారు వెనుకో ముందు. కాకపోతే సార్ అధికార పక్షమేమో అప్పు అంటుంది, మీ ప్రతిపక్షమేమో కాళేశ్వరం పెట్టినాం అంటుంది. మరి దీన్ని ఏ కోణంలో చూస్తారు సార్? కాళేశ్వరం పెట్టిన పైసలు కతిమ ప్రాజెక్టులో పెడితే ఈ పాటికల్లో రాష్ట్రం మొత్తం బంగారు బాట అయిపోయేది. కాళేశ్వరంకి 1,00,000 కోట్లు పెట్టిండు. మాకు ఎస్ఎల్బీసీకి ₹1 ఇవ్వలేదు. 10 సంవత్సరాల కాలంలో ఈడ 10 సీట్లు ఇచ్చినాం మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి కావాలి, ఏఎంఆర్ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఇవాళ ఎస్ఎల్బీసీ కార్యక్రమం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అయినాక దానికి ఇవాళ డబ్బులు కేటాయించి, కాకపోతే మొన్న ఒకరిద్దరు చనిపోయారు కాబట్టి కొద్దిగా లేట్ అయింది. దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవాళ ఎస్ఎల్బీసీ కార్యక్రమం మొత్తం పూర్తవుతుంది. దానివల్ల నల్లగొండ జిల్లాకు పూర్తిగా రైతులకు నీళ్ళు వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో పోతుంది కాబట్టి ఖచ్చితంగా అది పూర్తవుతుంది. ఏఎంఆర్ ప్రాజెక్టు కూడా మొత్తం సీసీ కూడా ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఈ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మొత్తం కాలువకు లైనింగు సీసీ. ఇప్పుడు వాటర్ వదిలినట్టే ఏకదమ్న మూసిదాకా పోవు. సీసీ వేసారు అనుకో, సీసీ వేస్తే నీళ్ళు ఎమ్మటి సరణ వచ్చి చెరలు పడతాయి కాబట్టి అది కూడా సేఫ్ అవుతుంది. ఖచ్చితంగా చెరువన్నరం కానీ నల్లగొండ జిల్లా కానీ రాష్ట్రం కానీ ఇరిగేషన్ మీద తక్కువ డబ్బులతోటి ఎక్కువ లాభం జరిగేటట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దాన్ని పూర్తిగా అన్ని కాలువలకు డబ్బులు కేటాయించింది.
ఎస్ఎల్బిసి కూడా ఈ 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము పూర్తి చేసుకుంటాం. సార్ ఇక్కడ చాలామంది అంటున్నమాట సార్, కార్యకర్తల కంటే జెండా మోసిన వాళ్ళని పట్టించుకుంటాడు ఎమ్మెల్యే గారు, తర్వాత పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నాడు, కొంతమంది డిసప్పాయింట్లో ఉన్నారు సార్, వాళ్ళకి ఏం చెప్తారు మీ పార్టీ తరఫున? మా నియోజకవర్గంలో అయితే అట్లా లేదు సార్. మరి నాకు తెలిసి అయితే మరి ఎవరైనా తప్పుడు వాళ్ళ మాటలు చెప్పలేను. కానీ నేను మా చెరువనారం గ్రామం ఉంది, నేను టీఆర్ఎస్ నుంచి వచ్చినాయని వీరేశం అన్న ఎమ్మటుంటాయని వచ్చిన పక్కనే మా శేఖర్ అన్నాడు కాంగ్రెస్, ఫస్ట్ నుంచి కాంగ్రెస్. ఈ ఊరిలో కూడా కాంగ్రెస్ ఉంది. మరి వాళ్ళనే మేము ముందులేసాం, అధ్యక్షుడు కూడా కాంగ్రెసే. వాళ్ళని కాదని మేము 5,000 పని కూడా చేయము. ఎందుకంటే వాళ్ళనే మేము అంత మమేకమై కాంగ్రెస్ పార్టీని చేయబట్టే ఈరోజు 70,000 మేరకు తీసుకురాగలిగినాం. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఎలక్షన్లో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా వేరే వాళ్ళకి మాత్రం సీట్ రానియం. కట్టంగూరు మండలం కానీ 6 మండలాల్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఓకే సార్, ఈ విలేజ్లలో బెల్ట్ షాపులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి సార్, అవి వాటికి పెంచి పోషిస్తుంది ప్రభుత్వాలే అంటున్నారు. మరి వాళ్ళలో చైతన్యం రావాలంటే ఏ విధంగా అది నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తారు? అది ఇప్పుడు బెల్ట్ షాపులు ఇప్పుడు వచ్చినాయి ఇంకా కొత్తగా. గత గవర్నమెంట్ ఉన్నప్పటి కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. దాన్ని అరికడితే మంచిదే, కానీ మరి దానివల్ల ఇంకా దాని మీద శ్రద్ధ పెట్టలేదు. కాకపోతే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయినాక ఊర్లల్లో మేమైనా దాన్ని అరికట్టేందుకు మేము కూడా అనుకున్నాం. వాస్తవం వీరన్న వచ్చిన మాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఈ బెల్ట్ షాపులు ఉండటం వల్ల తాగుడు ఎక్కువ అవుతుంది. దాన్ని కొద్దిగా అరికడితే కొద్దిగా తాగుడు తగ్గుతుంది. కాబట్టి దానికి బానిస కాకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు తగ్గియాలని మేము కూడా కాంగ్రెస్ చెరువన్న గ్రామంలో అనుకోవడం జరిగింది. దాన్ని మేము స్థానిక ఎలక్షన్లు అయిపోయాక దాని మీద కొద్దిగా పట్టు సాధిస్తాం. అంటే ఇక్కడ స్థానిక ప్రజలు ఏమంటున్నారంటే, మహిళలు అయితేనేమో బెల్ట్ షాపులు నిర్మూలించాలంటున్నారు, రైతులేమో కోతుల నిర్మూలన, ఎవరైతే చేస్తే వాళ్ళకే సర్పంచ్ ఇస్తాం అనేది ఒక టాక్ వెళ్తుంది సార్. దీని మీద మరి మీరు అధికారంలో ఉన్నారు, ఏం చెప్తారు? వాస్తవానికి కోతులు పెడితే చాలా ఉంది. వీధి కుక్కలు కూడా వీధి కుక్కలు ఉన్నాయి. గవర్నమెంట్ సర్పంచ్ లేక వీధి కుక్కలు ఏం చేయలేకపోతున్నాం, కోతులు కూడా ఏం చేయలేకపోతున్నాం. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో తీర్మానం చేయించాను, ఈ కోతుల పెడదాం మాత్రం తప్పించాలని మేము కూడా అన్ని గ్రామాల్లో అనుకుంటున్నాం. మేము స్థానికంగా లోకల్గా ఎమ్మెల్యే దృష్టికి కాకుండా సర్పంచులు చెరువన్నారం కానీ కతిమ గ్రామాల్లో ఏ గ్రామంలో అయినా అన్ని ఊళ్ళో సర్పంచ్ని కలుపుకొని మేము రేపు తీర్మానం చేసి కోతుల పెడదాం మాత్రం తప్పియాలని చూస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లు అయిపోయినాక దాని మీద నిర్ణయం తీసుకుంటాం. కుక్కల పెడదా కానీ కుక్కలు కూడా బాగున్నాయి అంటున్నారు సార్. కుక్కలది కూడా సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు సార్, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? స్పెషల్ ఆఫీసర్ల చేతిలో డబ్బులు లేవు. నేను డబ్బులు తెచ్చిపెట్టినాం, మేము అప్పులపాలు అయిపోయినామో వాళ్ళు అంటారు. అర్జెంటుగా వాస్తవానికి బీసీ రిజర్వేషన్ కాబట్టి అయిపోయింది. స్థానిక ఎలక్షన్లు అయిపోతే వాళ్ళ బాధ తప్పుతుంది, మా బాధ తప్పుతుంది, కొంత కుంటుపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్లు అయితే కావాలి. ఎలక్షన్లు అయితే కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. లైట్లు అయినా కానీ ఊళ్ళే అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరగాలన్నా స్థానికంగా సర్పంచ్ ఎంపీటీసీలు ఉండాలి. కేంద్రం నుంచి నిధులు ఇస్తట్లేదు. ఆ నిధులు వస్తేనే ఊళ్ళల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొద్దిగా మెండవుతాయి. సరే, ఈ పెద్ద గ్రామ పంచాయతీ గతంలో ఉన్న సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? గతంలో సర్పంచ్ అంటే ఇంకా ఉన్నంతలో చేసిండు ఆయన. తర్వాత హైదరాబాద్ ఫైన్ అయ్యాడు. ఊళ్ళో మళ్ళీ మేము ఉన్నోళ్ళు చేయవలసి వస్తుంది. గతంలో సర్పంచ్ ఉన్న రోజు ఊళ్ళో ఉండవు, అన్నీ ఎక్కడెక్కడ వదిలేసిండు, హైదరాబాద్లో పడ్డాడు. మళ్ళీ మేము పాత వాళ్ళని చూసుకుంటున్నాం. ఊరిని ఏది ఆపద వచ్చినా పాత వాళ్ళని చూసుకుంటున్నాం. సార్, నంద్యాల వెంకటరెడ్డి ఏ పదవి ఆశిస్తున్నారు? ఇక మామూలుగా నేనైతే ఇప్పుడు ఏ దానికి లేను. వేరే ఉన్నాయి ఊకుంటా చేయదనంత సీట్ ఇస్తే చేస్తా. పార్టీ నిర్ణయం పార్టీ ఏది చెప్తే దానికి మేము ఓకే. చాలామంది ప్రజలు వెంకటరెడ్డి గారిని కోరుకుంటున్నారు, వాళ్ళ ఆశయం మేరకు మీరు కోరుకుంటారు. కానీ అదే చెప్తే నేను ఎమ్మెల్యే గారు ఉండరు. ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అంటూనే ఉన్నది కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి ఓకే. సర్పంచ్ ఉండవని ఉంటాం, ఎంపీడీసీ ఉండవని ఉంటాం, జెడ్పీడీసీ ఉండవని ఉంటాం, ఎంపీపీ ఉండవని ఉంటాం. సార్, ఇక్కడ సర్పంచులు లేకపోవడంతో కేంద్రం నుంచి లాగిపోయి మొత్తం అభివృద్ధి కూడా కుంటుపడుతుంది అంటున్నారు సార్. వీధి దీపాలు కూడా అక్కడక్కడ చాలా చోట్ల లేవంట, మురికి కాలువలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి అంటున్నారు సార్. వాళ్ళకు మీరు ఎలాంటి అంటే మీరేం సూచనలు ఇవ్వబోతున్నారు ప్రజలకి? ఏం లేదు, కేంద్రం నిర్ణయం వాస్తవానికి బడ్జెట్ కేటాయించవలసి ఉండేది. స్థానికంగా లేదు, స్పెషల్ ఆఫీసర్లు ఉండరు. స్పెషల్ ఆఫీసర్లో కొంత బడ్జెట్ ఇస్తే కొంత లైట్లు కానీ వాటర్ సప్లై కానీ
ఏదైనా నడుస్తుంది. వాటర్ సప్లై ఇప్పటికైనా మా గ్రామంలో మంచిగా ఉంది. కాకపోతే లైట్స్ ఇప్పుడు మీరు అన్న కుక్కలు కోతులు పెడితే కొంత ఉండేది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఏం చేయలేకపోతారు. సర్పంచ్ అయితే ఏ ధైర్యం చేయటం 10 రూపాయలు పెట్టైనా రేపు వచ్చినాక తీసుకునే శక్తి ఉంటుంది. గవర్నమెంట్ అధికారులు అట్లా ఉండదు. డబ్బులు పైనుంచి ఇస్తేనే మేము చేస్తామంటారు. అట్లా ఉన్నది కాబట్టి కేంద్ర గవర్నమెంట్ కూడా మరి ఇన్ని రోజులు ఆ బడ్జెట్ ఆపేసారు. కొంత విడుదల చేసినా కొంత అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తాయి. ఓకే సార్, నకరేకల్ హైవే నుంచి ఇక్కడి వరకు రోడ్డు మార్గం కావాలని గత ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిరారు సార్, ఎక్కడ పట్టించుకోలే. మరి ఇప్పుడు మన మంత్రి గారు కూడా దానికి సంబంధించిన వ్యక్తి, మరి ఏమన్నా దృష్టికి తీసుకెళ్లారా? బీటీ రోడ్ ఏర్పాటు చేస్తారా? బీటీ రోడ్డు పెట్టినాం. 2,60,00,000 చెరువన్నారం టు కురుమర్తి రోడ్డు 11 కిలోమీటర్లు 2,66,00,000 శాంక్షన్ అయింది. అయితే వాస్తవానికి ఈ పాటికల్ రోడ్డు అయిపోవు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి కాగానే మాకు రోడ్డు శాంక్షన్ చేయించాడు, వీరేశం గారు కోరంగానే. అయితే గత గవర్నమెంటు బడ్జెట్ పెట్టి బిల్లులు ఇవ్వక కాంట్రాక్టర్లు భయపడి ఇప్పటికి కాంట్రాక్ట్ వేద్దామంటే భయం అవుతుంది. కాంట్రాక్టర్లు కూడా అసలు బిల్లులు వస్తాయో రావని భయానికి కాంట్రాక్టర్లు పడతలేరు. బీటీ రోడ్డు ఇప్పుడు ఊరు కాంట్రాక్ట్ టెండర్ కూడా వేయలే. టెండర్ వేస్తే రోడ్డు అయిపోతుంది. 2,66,00,000 వచ్చినాయి శాంక్షన్ అయినాయి. ఓకే సార్, ఇక్కడ యువత మొత్తం కూడా బీభత్సంగా తాగుడుకు బానిసలు అవుతున్నారు సార్. వాళ్ళ కుటుంబాలు మొత్తం చిన్న భిన్నం అవుతున్నాయి. దాంతోపాటు అక్కడక్కడ డ్రగ్స్ కూడా వినపడుతుంది అంటున్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు. మన ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా ఘాటుగా ఉన్నాడు దీనిపైన. మరి ఆ నిర్మూలన ఏ విధంగా సాధ్యమవుతుంది అంటారు? వాస్తవానికి చెరువన్నారం గ్రామంలో ఆ డ్రగ్స్ రానియం మేము ఫస్ట్ నుంచైనా. నేను రాజకీయం చేసిన కథలు కూడా సారా ఉన్న కథలు కూడా మేము అన్నారం గ్రామానికి సారా కూడా రానియకపోయేది. అది ఈ మధ్యన సందులో ఆడ అనుకుంటున్నాం. దాన్ని కూడా నిర్మూలిస్తేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా దాని మీద నిర్మూలించే ఉపాయం చేస్తాం. సరే, ఇట్లనే ఈ ఫోన్ బెట్టింగుల ద్వారా కూడా చాలామంది కుటుంబాలు ఆగమవుతున్నాయి సార్. వాళ్ళలో చైతన్యం తీసుకురావాలంటే మీ పార్టీ యువతకి ఏం సలహా ఇవ్వబోతుంది? ఈ యువత కంటే ఇప్పుడు 10 సంవత్సరాల ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాళ్ళందరూ రోడ్ల పాలయ్యారు. మొన్న రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు తగ్గిపోయినాయి వాస్తవానికి మొన్నటిదాకా. కొద్దిగా చదువుకున్న వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తుంటే కొద్దిగా మెరుగవుతుంటుంది. ఈ చిల్లర తిరుగుడు తగ్గుతుంది. చదువుకున్నోడు, డిగ్రీ చదివినోడు, పీజీ చేసినోడు కూడా ఇలా ఉద్యోగాలు లేక రోడ్డప్పుడు తిరుగుతుంటే ఎట్లా సార్? ఉట్టుకున్నోడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఆగం చేస్తాడు. అందుకని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఉద్యోగాలు ఇస్తే కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు. అంటే మీరేమో 60,000 ఉద్యోగాలు అంటున్నారు, పథకాలు మాయి ఉద్యోగాలు మాయి, పేరేమో కాంగ్రెస్ పోయింది అంటున్నారు సార్ ప్రతిపక్షాలు. అది తప్పు సార్. అది ఏ ఉద్యోగస్తుని అడిగినా గతంలో రేషన్ కార్డు ఇలే కేసీఆర్. ఇవాళ రేషన్ కార్డు చెరువన్నారం కావాలా దాదాపుగా 80%, 90% రేషన్ కార్డులు వచ్చినాయి చెరువన్నారం. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మా చెరువన్నారం గ్రామానికి. ఒక్క పెన్షన్ ఇవ్వలే. రాజగోపాల్ రెడ్డి పుణ్యాన కొన్ని వచ్చినాయి. మునుగోడు నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కొన్ని పెన్షన్లు వచ్చినాయి. పెన్షన్లు మొత్తం ఆగిపోయినాయి. అప్పటి నుంచి 15 సంవత్సరాలు అసలు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలే, రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఏమైనా మాటలు చెప్పుడు తప్ప చేతలు లేవు వాళ్ళవి. గతంలో మీరు కూడా చూడవచ్చు, మీరు మసాలా చూడవచ్చు. నాకు తెలిసి నాకన్నా ఎక్కువ మీకే ఏర్పడుతుంది. ఎందుకంటే చెప్పుడు ఎక్కువ ఉంటుంది, తక్కువ చేసి ఉంటుంది. దళిత బంధు మొత్తం అన్ని గ్రామాల్లో దళితులు మొత్తం కోటీశ్వరులు చేస్తానని లక్షాధికారం చేస్తున్నాడు. మరి ఒక్క దళిత బంధు కూడా ఎందుకు ఇలా అన్నారానికి? 10 సంవత్సరాలుగా ఉన్నది. దళితులు లేరేమో. ఎందుకు లేరు? ఊళ్ళో పావులంతా వాళ్ళు ఎవరు? 25% దళితులే ఉండరు. మావాడు ఇన్నే ఉండరు. ఒక్కరికంటే ఒక్కరికి వచ్చిందంటే నేను దేనికై సిద్ధం. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. మొత్తం కూడా ఓటు అంటే చాలా పవిత్రమైనది. దాన్ని అక్కడో ఇక్కడ అమ్ముకోవడానికి, మందుకో మద్యానికో దాన్ని అమ్ముకోవడం జరుగుతుంది సార్. వాళ్ళలో ఓటర్లో చైతన్యం తీసుకురావడానికి ఏ విధంగా మీరు ప్రయత్నం చేస్తారు? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మాకు ఓట్లు పడతాయి. మేము ఈరోజు కానీ నేను 30 సంవత్సరాలు రాజకీయం చేయబట్టి ఈరోజు కూడా నేను నీతిగా చెరువన్నారం గ్రామంలో సర్పంచ్గా ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అయ్యాలి అదే రాజకీయం చేసినా ఇయ్యాలి అదే రాజకీయం చేస్తున్నా. సిస్టమేటిక్ ఉంటాం చెరువన్నారం కాడ. ఓ పంచాయతీలకు పోయినా 10 రూపాయలు తినాం. ఎక్కడైనా వైద్యానికి, విద్యకు, ఆళ్ళకిళ్ళకు, పేద ప్రజలకు పని చేసేందుకు పోయినా మేమే 10 రూపాయలు పెట్టుకొని పోతాం. అలా పని చేసుకుంటాం, ఇంటికి వస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. జనం ఆలోచిస్తారు చెరువన్నారం గ్రామంలో ఎవరు పని చేస్తారు,
పైసా ఆశించుకుంటూ ఓల్ గ్రామంలో పనిచేస్తున్నారు అనేది జనం ఆలోచించుకుంటూ ఓట్లు వేస్తారు సార్. సార్ ఇక్కడ ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ అంటే సార్ గత ప్రభుత్వము కానీ ఇక్కడ కొన్ని ప్రభుత్వ భూములు అక్రమాలకు గురైనాయి అంటున్నారు. ఎంతవరకు వస్తుంది సార్ అది? అక్రమాలు అంటే మన కాడ అయితే ఏం జరగలేదు సార్. మరి వాస్తవానికి అయితే మా కాడ అయితే ఏం జరగలేదు. తేలువారి గుణం కూడా కొద్దిగా జరిగిందంటే అది కలెక్టర్ గారు దృష్టికి వచ్చింది. అది మారేవిన పడితే గార్లావేగూడెం అని గ్రామ పంచాయతీ, అది కొద్దిగా 5 ఎకరాల భూమి కొద్దిగా అక్రమానికి గురిపడితే ఎమ్మటే మొన్న మేము చెప్పినాం. ఎమ్మటే కలెక్టర్ గారు డీటీ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. కలెక్టర్ దృష్టికి పోయింది, దాన్ని కూడా చేస్తున్నది. అది ఈసారి భూభారతిలో ఓకే అవుతుంది. ఓకే సార్, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు మీ గ్రామ ప్రజలు? ఎందుకంటే మిమ్మల్ని గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది సార్. వాళ్ళకి ఏం చెప్తారు? చెరువన్నారం గ్రామంలో మాకు నమ్ముకున్న ప్రజలకు ఖచ్చితంగా ఏ సౌకర్యం ఉన్నా, ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వాళ్ళకి ఏ పని పడ్డా మేము కాంగ్రెస్ పార్టీగా మా చెరువన్నారం పార్టీ అండగా ఉంటుంది. మాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉండరు, మాకు మంత్రి గారు సపోర్ట్ ఉండరు, ఎంపీ గారు సపోర్ట్ ఉండరు. వాళ్ళకి ఏ పని కావాలన్నా మేము చేసేందుకు చైతన్యంతో ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని నమ్ముకోరు, మేము వాళ్ళని నమ్ముకున్నాం. ఓకే సార్, ఫైనల్గా నంద్యాల వెంకటరెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రణాళిక ఏంటి? ఏం చేయబోతుంది ఈ గ్రామాన్ని అన్నారని? నేను చెప్తే కదా సార్, చెరువన్నారం గ్రామం కొద్దిగా వెనకబడి ఉంది ఇదివరకు. ఈ మధ్యనే మూమెంటు వచ్చింది. ఖచ్చితంగా చెరువన్నారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే సిద్ధంగా ఉన్నాం. పేదవాళ్ళు కూడా చాలామంది, వాళ్ళందరికీ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, రోడ్లు కానీ, ముఖ్యంగా మేము ఆ లిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా సంవత్సరం లోపల మేము పూర్తి చేసి చెరువన్నారం గ్రామాన్ని సస్యవనం చేసేందుకు మా మంత్రి గారు కానీ, మా వీరేశమన్న ఎమ్మెల్యే గారు కానీ కృతజ్ఞతతో ఉండరు. ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి తీసుకొస్తాం. చెరువన్నారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.